మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వేల్పూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. విఎస్ఆర్ చౌదరి గారు నమస్తే అండి. చెప్పండి. చౌదరి గారు, ప్రభుత్వ 6 నెలల పాలన గురించి బాబు గారు ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లందరితో కూడా సమీక్షా సమావేశాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే తీసుకోనున్నారు? అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి పార్టీ నేతలు రాజీనామా చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ కూటమి ప్రభుత్వం కదలిరా అని పిలుస్తుందేమైనా భావిస్తున్నారా? వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్లీజ్. లక్ష్మణ్ గారు, మొదట మీకు అమ్మ న్యూస్ వీక్షకులకి, అనలిస్ట్ వేల్పూర్ శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన నేత సుజాత గారికి, కృష్ణవేణి గారికి, అలాగే మన వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి శుభ సాయంత్రం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆవిర్భవించి దాదాపు 6 నెలలు పూర్తవుతా ఉంది. వాయువేగంతో పనులు జరుగుతున్నాయి. ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా దూచుకెళ్తున్నాయి. ఇవి చూస్తున్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. గతంలో లాండ్ ఆర్డర్ లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గుండెల్లో లబ్డప్ అని మోగుతూ భయపడుతున్న ప్రజలు ఈరోజు గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు. అనేక అంశాలపైన, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, వైజాగ్ జోన్ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, విశాఖపట్నం నుంచి చిత్తూరు జిల్లా వరకు గుంతల రోడ్డుతో సహా ఆగవేగంగా పనులు జరుగుతుంటే, ఇంకో పక్క ప్రతిపక్షము అని చెప్పుకుంటామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్లు గల్లంతవుతుంది. కారణం ఏంటి? ఈ ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్లలో వాళ్ళు చేసిన విధ్వంస పరిపాలన ఒకటైతే, రాజకీయ పార్టీ నిర్మాణం అనేది వైఎస్ఆర్సీపీ లేదు. అది సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ నుంచి తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్గా చీల్చుకున్నాడు. ఇది రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి, ఆయన లెగసీ చూసి, ఓహో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని ఒక ఛాన్స్ అని ఇచ్చారు. వాళ్ళంతా కాల్చుకున్నారు. ఈరోజు పార్టీలో సీనియర్లు లేదు, జూనియర్లు లేదు, కార్యకర్తలు లేరు. కనీసం పిలిచి మాట్లాడేవాడు కూడా లేడు. నా కటౌటే గెలుస్తుంది, నా బొమ్మే గెలిపిస్తుంది, నేను చెప్పింది వేదం, నేను గీసింది గెర్రా, వై నాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ గారు మరి 11కి ఎందుకు దిగిపోయే తెలియదు. ప్రతిపక్ష హోదా కోల్పోయారు. పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ. చౌదరి గారు, రాజకీయాల్లో బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అనేది మీకు కూడా తెలుసు, పెద్దవారు తెలవంది కాదు. ఇంకొకటి, 2019లో టీడీపీ పార్టీ అడ్రస్ గల్లయంత స్థాయి వచ్చింది. 23 సీట్లు పరిమితం చేసిన పరిస్థితి. మరి ఈ రోజున 11 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ పుంజుకోరని గ్యారంటీ లేదు కదా? మంచి మాట చెప్పారు. ప్రజలు విశ్వసిస్తారు, కార్యకర్తలు పార్టీ నిలబెడతారు జెండాలు మోసి. కానీ నేను మొట్టిగా మా రాయలసీమలో ఉన్న సామెత ఒకటి చెప్తాను. కట్లు కాలిస్తే బొగ్గులు వస్తాయి, కానీ బొచ్చు కాలిస్తే బొగ్గు రాగలదు. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, కార్యకర్తలు అనేవాళ్ళు క్షేత్రస్థాయిలో పార్టీకి పిల్లర్స్ లాంటి. వైఎస్ఆర్సీపీలో పార్టీలో కార్యకర్తలు ఎవరు లేరే. ఒక 1800 మంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఒక 400 మంది కోఆర్డినేటర్లు, ఒక 40 యూట్యూబ్ ఛానళ్ళు, దానికి జిల్లా కింద 30 లక్షల రూపాయలు డబ్బులు కేటాయించి అదే పార్టీ అని చెప్పుకొని నిర్మాణం లేకుండా రైతు, విద్యార్థి, కార్మిక, కర్షక, మహిళా లోకాల్ని విస్మరించేదే కాకుండా రాబోయే తరానికి ప్రణాళిక, ఇదో మా యొక్క ఎత్తుగడలు, ఇది మా సిద్ధాంతం, మా ఆశయాలు, ఆకాంక్షలు ఇవి అని చెప్పగలిగిన ప్రణాళికాపరమైన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రణాళికే లేదు. సో ఇటువంటి వ్యవహారం అంతా నేనే జగన్మోహన్ గారు, అంతా జగన్మయం అని చెప్పుకొని పార్టీ నింపాడు. సో ఈరోజు నువ్వు ఫెయిల్ అయ్యేవని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, ఈవీఎం లేవని ఏదో చెప్పుకోవచ్చు. కానీ ప్రజలు తిరస్కరించారు కదా. 100% మేము సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజల గుండెల్లో విద్యుల విధంగా ఇచ్చామని చెప్తే మరి దోరకనే కదా ఓడిపోయారు. ఇక్కడ మీరు ఇంకో మాట చాలా చక్కగా అడిగారు, రాజకీయాల్లో అధికారులు శాశ్వతం కాదు. ఎస్, కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ పార్టీ యొక్క నియమ నిబంధనలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజల యొక్క మద్దతు, ప్రజల్లో పార్టీ యొక్క స్థామత పెంచుకుంటూ పోతుంటే పార్టీ ఎప్పటికీ నిపుణంగా రేపు పైకి వస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం ఎంత?
వైఎస్ఆర్ జిల్లాలో ఈరోజు జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జీలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు చూడండి, ఆయన కోమటిరెడ్డి నుంచి స్టార్ట్ అయింది. అవంతి శ్రీనివాస్ ఇప్పుడు సార్ కోమటిరెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ పతనం స్టార్ట్ అయింది కోమటిరెడ్డి గారు, నెల్లూరు జిల్లా. కోటమిరెడ్డి శ్రీనివాస్ గారు మర్చిపోయినారు. ఆ నుంచి మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మొన్న వాసిరెడ్డి పద్మ గారికి, ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు, అలాగే గంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే సామ్రాజ్యంలో ఒక 10 మంది రెడ్లు, ఎవరు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, అలాగే వై సుబ్బారెడ్డి, కొంతమంది రెడ్లు పెట్టుకొని 5-6 సంస్థానాలు సామంతరాజుగా పెట్టుకొని పరిపాలన చేశారు. దానికి ఒక మాఫియా సామ్రాజ్యం పెట్టాడు, ఈయన మాఫియా నిర్వహించాడు. సో ఇవి చల్లల కార్యకర్తలు నాయకులుగా పార్టీ జనాలు పోసుకునేది వాళ్ళు కదా, ప్రజలకి పార్టీకి అనుసంధానం బ్రిడ్జి లాంటి వాళ్ళు. మరి ఆ పార్టీలో సభ్యత్వం లేదు, కార్యకర్తలు లేరు, లీడర్లు ఎలా వస్తారు? వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వలస వచ్చి, ఎక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చేవాళ్ళు. ఏమని వచ్చారు? ఓహో బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాము, 30 ఏళ్ళు అధికారులు ఉంటాం, మన ఇష్టం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అది నిజమేమో అనుకున్నారు. కాలగమనంలో వాళ్ళు బళ్ళు అవుతాయి, వాళ్ళది మీరు చెప్పిన మాటే దూరంగా ఉంటుందని చెప్పి తెలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన దక్షత లేదు, ఈయన రాజకీయ నాయకుడు కాదు, ముందస్తు లేదు, చేయలేడు. ఆయన జనవరి నుంచి జనంలోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉంటే ఎలా ఉంటుందో 2019లో మీకు బాగా తెలిసి ఉంటుంది. నేను చెప్తా. ఇప్పుడు జనంలోకి జగన్ వస్తాడు, జమిలీ వస్తే జగన్ వస్తాడని చెప్పి గతంలో వీళ్ళకి వ్యూహకర్త పీకే అని ఒక ఆయన ఉండేవాడు. ఆ తర్వాత రిషిరాజ్ అని, సురేష్ కొనుగోలు అని, ఈ మధ్య ఆళ్ల మోహన్ సాయి దత్ అని ఒక అతను పెట్టుకున్నారు. అంటే వీళ్ళకి కార్యకర్తల మీద నమ్మకాలు లేవు, సెఫాలిస్టులు అనలిస్టు మీద నమ్మకాలు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకుని వాళ్ళు చెప్పి నిన్నట్టు ఎమ్మెల్యేని ప్రవర్తిస్తారు. ఇప్పుడు రేఖ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారికి ప్రాధాన్యత ఇవ్వండి, వాళ్ళకి మంచి సలహాదారుడు పెట్టుకోండి, ఆయనకి ఇవ్వండి 10 లక్షల కాన్స్టిట్యూషన్ పనిచేయమని చెప్పి. ఆయనకి వీళ్ళు జనాలు పోయండి, దెబ్బలు తినండి, కేసులు పెట్టుకోండి. సరే, అది వాళ్ళ రాజకీయం ఉండే విషయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణం ఎలా ఉంటుంది సార్? కింద నుంచి శాఖోపశాఖలుగా వార్డు శాఖ, అలాగే పంచాయతీ శాఖ, మున్సిపల్ శాఖ, పట్టణ శాఖ, జిల్లా శాఖ, పై స్థాయిలో ఉంటాయి. అవి జగన్మోహన్ తెలియదండి. ఆయన ఒక 10 మంది రెడ్డి పెట్టుకుంటారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు చౌదరి గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొంతమంది రోడ్డు వేసేసిన తర్వాత అక్కడికి వచ్చి నిర్మించుకుంటూ ఉంటే అన్ని శాఖలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీ ఉంది, అన్నీ ఆయనే వేసుకోవాలి, ఇప్పటి వరకు వాళ్ళకి శాఖలు అన్నీ సంబంధించి లేవు. కానీ మీకు అలా కాదు కదా. ఎన్టీ రామారావు గారు పూలబాట వేసిన తర్వాత దాని మీద వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈజీగా నిర్మించుకుంటూ వచ్చారు. అది కదా వైసీపీ వాళ్ళు అనేది, కాదంటారా మీరు? మంచి మాట చెప్పారు సార్. ఇల్లు కట్టడం చాలా ఈజీ, కానీ కాపాడుకోవడం చాలా కష్టం. ఆ ఇంట్లో ఎవరైనా దూరేస్తారు. అంటే చెమ్మలు పుట్టే చోట పాములు చేరతాయని సాగుతుంది కదా. తెలుగుదేశం అనే పార్టీ నిర్మించడం చంద్రబాబు నాయుడు గారి ముందు రామారావు గారు కష్టపడి అనిపించారు. వాళ్ళు వాస్తవంగా రామారావు గారి బదులు బాబు గారు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ గారు ఎక్కడ పార్టీ నిర్మించలేదే. పార్టీ జెండా వేరే పార్టీ శివకుమార్ రెడ్డి అని ఆయన దగ్గర నుంచి లాక్కున్నాడు, లేదా కొనుక్కున్నాడు, పేరు అంతేనా, నోట్లేదో ఒకటి ఉంటుంది. ఆయన ఇప్పుడు జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు శివకుమార్ ఆలోచించిన పార్టీ వైఎస్ఆర్సీపీ యువత రైతుల పార్టీ ఏదో ఉంది, రైతుల కార్మికుల పార్టీ. ఆ పార్టీని పెట్టుకున్నాడు. దానికి జాతీయ గౌరవాధ్యక్షులు విజయమని పెట్టారు. మధ్యలో చూసి నాకు అవసరం లేదు పక్క వెళ్ళిపోయి తీసేశారు. చెల్లెలేమో కష్టపడి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి సీఎం చేసింది. అది నాకు వద్దు చూసి పక్కన పక్కన ఆమె వేరే పార్టీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర శాఖలో ఉంది. ఇట్లా చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు లేరు, పార్టీ లీడర్లు లేరు, కార్యకర్తలు లేరు, పార్టీ నాయకులు లేరు. ఇప్పుడు చూడండి, ఇంతమంది వలస వెళ్ళిపోతుండే, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? కూర్చొని మాట్లాడదాం రండి, సమీక్ష చేసుకుందాం రండి. మన ఓటింగ్ శాతం కింద భారీగా పడిపోవడానికి ఏంది? వైనాట్ 175 ఏమైంది? 98.9% శాసన కార్యక్రమాలు పనిచేయడం లేదు. ఇవి సమీక్ష చేసుకుంటే రాజకీయ విజ్ఞత, పరిపక్వత, లాభ నష్టాలు తెలుస్తాయి. ఇవేవి లేకుండా నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి డిక్టేటర్ పరిపాలన చేస్తే పార్టీలు ఎలా ఉంటాయి? 2029 ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆ పార్టీ ఆఫీసులు ఇప్పుడే మూసేశారండి. అన్ని జిల్లాలు మూసేసి హోటల్గా రెస్టారెంట్లు పెట్టుకున్నారు. సో భవిష్యత్తులో కనుమరుగయ్యే పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందనే విషయం మాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉన్నంత తెలివైన నాయకులు సంఘపెట్టుకుని వారి